ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనమందరం కూడా జోడో యాత్ర రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్ర యావత్ భారతదేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో రాహుల్ గాంధీ గారి యొక్క అనేక అంశాలను జోడీకరించి రాహుల్ గాంధీ గారు దాదాపు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో అనేక అంశాలు ఈ దేశ ప్రజలకు సంబంధించి సమస్త కులాలు సమస్త మతాలు ఆర్థిక అంటే ఇప్పుడున్న జనాభా ప్రకారం వారి యొక్క జోడో యాత్రలో ప్రజలుకున్న ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ డిమాండ్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పాదయాత్ర ద్వారా వారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వారు పాదయాత్ర చేయడం జరిగింది. వారు పాదయాత్ర చేసుకుంటూ అనేక మందిని పాదయాత్రలో యువకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, కుల వ్యవస్థ నాయకత్వంతో కానివ్వండి, మతాలకు సంబంధించిన నాయకులతో కానివ్వండి, వారితో సంప్రదింపులు చేసుకుంటూ ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ అభిప్రాయాలను సేకరించుకుంటూ ఇవన్నిటిని కూడా వారు అధ్యయనం చేసుకుంటూ వారి యొక్క పాదయాత్ర కొనసాగిస్తూ ప్రయాణం చేయడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్రలో ప్రధానమైన అంశము అందులో ఒక అంశము కులగణన. ముందుగా జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు 2 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ఇప్పుడున్న జనాభా ప్రకారము బ్రిటిష్ కాలంలో ఉన్న జనాభా 30 కోట్లయితే ఇప్పుడున్న జనాభా 140 చిల్లర కోట్లు. ఇప్పుడున్న జనాభా అంటే దాదాపు 76 ఏళ్ళ సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో మన జనాభా 4 పెరిగింది. అప్పుడున్న 130 అంటే 110 కోట్ల జనాభా మనకు పెరిగింది. ఇందులో అన్ని కులాలు ఉన్నాయి. ప్రధానంగా మెజారిటీ బీసీలు, అన్ని కులాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ కానివ్వండి, ఓసీలు కానివ్వండి, అందుకని సమస్త కులాలు మతాలకు సంబంధించిన కులగణన ఇప్పుడున్న జనాభా ప్రకారము కులగణన జరగాలి అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రధానమైన డిమాండ్. గత 2 సంవత్సరాల క్రితమే వారు జోడో యాత్రలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి పదే కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ వారిని దీని మీద ఒక నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో కులగణన అంశాన్ని బాగా లేవనెత్తి మీడియా ద్వారా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ఒక ప్రయత్నాలు 2 సంవత్సరాలు కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కులగణన చేస్తాము అని వారు ప్రకటన చేయడం అందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఇది ఆల్రెడీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఇక్కడున్న ఈరోజే మార్నింగ్ చూసిన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వారు కూడా స్వాగతించారు. రాత్రి రాహుల్ గాంధీ గారు కూడా స్వాగతించారు వారు కూడా. కానీ ఇందులో ముఖ్యమైనది మనం గమనించాలి. ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ఏందనంటే రాహుల్ గాంధీ గారు ముందు ఆలోచనతోనే కులగణన జరగాలని 2 ఏళ్ల కిందటే గ్రహించడం జరిగింది. అంటే అప్పుడున్న జనాభాకు ఇంత తేడా ఉంది కాబట్టి ఈ జనాభా ఆర్థికంగా వాళ్ళు ఎట్లా ఎదగాలి,
సామాజికంగా ఆర్థికంగా ఎట్లా ఎదగాలి, ఉద్యోగాలు ఎట్లా వాళ్ళకు ఎన్ని అవకాశాలు కల్పించాలి, దాని దగ్గర ఒక ప్రణాళిక చేసుకునేదానికి ఇవన్నీ కులగణన అవసరం అనేది రాహుల్ గాంధీ గారి యొక్క. ఇప్పుడు కులగణనలో ఇప్పుడు బీసీ కులం అనే దాంట్లో దాదాపు ఎన్నో కులాలు ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి. బీసీ కులంలోనే బీసీ అనే దాంట్లోనే అనేక ఉపకులాలు ఉన్నాయి, బీసీ ఉపకులాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా 2 ఏళ్ల కిందటనే గ్రహించి రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి అని వారు తీసుకొచ్చిన ఒక ప్రతిపాదన నిజంగా దేశ రాజకీయాల్లో వారు ఈరోజు ఒక హీరో. దేశ రాజకీయాల్లో కులగణన విషయంలో రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక హీరో. రాష్ట్ర రాజకీయాల్లో దాన్ని అనుసరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన ప్రభుత్వం ఉంది కాబట్టి అమలు చేసే దాంట్లో ముందుగానే వెళ్ళిపోయినందుకు ఆయన కూడా రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి సీఎం కూడా హీరో అయిపోయింది. ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో కులగణన విషయంలో రాహుల్ గాంధీ హీరో అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హీరో అయిపోయాడు. ఇది ఎవరు బీజేపీ వాళ్ళు వీళ్ళు ఎవరు సంకలు గుద్దుకుని ఏం లాభం లేదు దీనికి. రాహుల్ గాంధీ అన్నాడు, రేవంత్ రెడ్డి అమలు చేసిండు. దీన్ని బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎన్ని మాట్లాడిన లాభం లేదు ఇక. కానీ మనస్ఫూర్తిగా యావత్ కాంగ్రెస్ పార్టీ మోడీ గారు ప్రధానమంత్రిగా తీసుకున్న ఈ నిర్ణయము మంచి నిర్ణయం. మంచి ఆయన కూడా ముందుకు వచ్చి చేయడం అనేది అది మంచి నిర్ణయం. అది నిన్న రాహుల్ గాంధీ గారు స్వయంగా స్వాగతించేశారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. అంటే చూడండి, రాహుల్ గాంధీ గారికి ఎంత ముందు చూపు, ఎంత ముందు ఆలోచన. ఈ ఆలోచనలో చూడండి, ఇప్పుడు పండు ఒకటే ఉంది, తినేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎంతమంది ఉన్నారో తెలిస్తేనే కదా మళ్ళీ పండ్లను మనం ఉత్పత్తి చేసేది. అందుకే కులగణనాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చేది. అంటే ఫలాలు, ఒక చెట్టుకు ఫలాలు ఉంటే అందరూ ఆస్వాదించాలి, అందరూ దాన్ని తినాలి అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క కులగణన అనేది. అసలు రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో అసలు బీజేపీ ప్రభుత్వం చేయకపోయి ఉంటే భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే ఆయననే చేసేటోడు ఇది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, సంతోషం. ఈ కులగణనల వల్ల మన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా దీనికి ఒక కమిటీ చేసారు సీఎం గారు. మరి అధికారుల ద్వారా ఎంటైర్ తెలంగాణ అన్ని గ్రామాలలో, అన్ని బస్తీలలో ఉన్న పట్టణాలు, అన్ని బస్తీలలో ఏ కులంలో ఎంతమంది ఉన్నారో, ఏ కులస్తులు, ఆ కులస్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ కొడుకులు, మన్మళ్ళు, మునిమన్మలు వాళ్ళు ఎంతమంది జనాభా ఉన్నది, ఇందులో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటూ కూడా ఈ కులగణనలో వాళ్ళందరూ కూడా కౌంట్లకు వచ్చే ఒక అవకాశం కూడా దీనివల్ల వెసులుబాటు వచ్చింది. కాబట్టి ఆనాడు రాహుల్ గాంధీ గారు కులగణన ప్రయాణం, ఇక్కడ తెలంగాణ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం, ఇదే సందర్భంలో ప్రధానమంత్రి మోడీ గారు
కేంద్రం దేశం మొత్తంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం ఇది ఒక మంచి పరిణామం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.